హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి. ఈరోజు వీడియో ఏమంటే, నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చేసే కొన్ని ముఖ్యమైన పనులు మీకు చూపించబోతున్నానండి. ఇవి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చుతాయని అనుకుంటాను. ఇక ఈవినింగ్ అయితే ఇంటికి వస్తానే కొద్దిగా చిన్న చిన్న పనులు, పాత్రలు కడగడము అలాంటివి చేసేసుకుంటానండి. తర్వాత ఇంకా మంగళవారం కదండి, దేవుడి పూజకి అయితే కూర్చుంటాను. సాయంకాలం ప్రతి మంగళవారము ఖచ్చితంగా నేను ఆంజనేయ శ్లోకాలు అయితే చదువుకుంటాను. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకం దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మ తేజంబుటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీదు నామంబు సంకీర్తనం చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండ కొంబొక్కటించేయు నోహించి నీ సుందరం పెంచి నీ దాస దాసుండనై రామ భక్తుండనై నిన్ను నే కొల్చెదన్ నీ కటాక్షంబులను చూచితే వేడుకలు చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచ నేనెంత దానన్ దయాశాలివై దూచితే దాతవై బ్రోచితే తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై స్వామి కార్యార్థవయ్యేది శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేషు బోధించి యవ్వాను జంబంటు గావించి యవ్వాలి జంపించి కాకస్థితులకు దయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థవై లంకకే తెంచియున్ లంకిని జంపయున్ లంకనున్ గాల్చియున్ భూమిజం చూచి ఆనందముప్పంగ యాయుంగరంబిచ్చి యారత్నముందిచ్చి శ్రీరాము కొన్నిచ్చి సంతోషముందేసి అంగజున్ జాంబవంతులం నీరులం గూడి యాసేతువం దాటి యావానరల్ మూకలై పెన్మూకలై దైతులందుంచంగ రావణంత కాలాగ్ని రుద్రుండగా వచ్చి యాశక్తునం వైచి లక్ష్మణన్ మూర్ఛ నందింపగా నప్పుడే పోయి సంజీవనందిచ్చి సౌమిత్రుకున్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదు నీహూర లంబోర శ్రీరామ బాణాగ్ని వారందరం చంపంగా అంతలోకంబులానందమయ్యుండ నువ్వేళలన్ విభీషణన్ వేడుకన్ తోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవి నిందించి శ్రీరాము కొన్నిచ్చి అయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీకన్న నాకెవ్వరం కూర్మి లేరంచు మన్నించి నీ నామ ప్రహస్తంబుగా నిన్ను సేవించి నీ నామ సంకీర్తనలు చేసి నేను పాపముల్ భాయవే భయమునుల్ తీరవే భాగ్యముల్ గల్గవే సామ్రాజ్యనుల్ గల్గు సంపత్తునుల్ గల్గు ఓవాన రాకార ఏ భక్త మంధార ఏ పుణ్య సంచార ఏ ధీర ఏ వీర నీవే సమస్తంబుగా వెలిసి యాతారకా బ్రహ్మ మంత్రంబు పడించుచున్ వజ్రదేహంబునుందాల్చి శ్రీరామ శ్రీరామ ఎంచున్ మనఃపూతమైనప్పుడు తప్పిదందలచి నాజిహ్వ ఎందుండి నీ దీర్ఘ దేహంబు త్రైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యానవై బ్రహ్మంవై బ్రహ్మ తేజంబుటంచున్ పెలుగునోరోధ నిజ్వాల కల్లోల హావీర హనుమంత యోంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ పెన్పిశాచంబులన్ సాకిని డాకి నిత్యాదులన్ గాలి దయ్యంబులన్ నీదున్ బాలన్ జుట్టి నేలన్ బడంగొట్టి నీ ముష్టి గాతంబులన్ బాహు దండంబులన్ రోమ కండంబులన్ దుంచి కాలాగ్ని రుద్రుండగా వచ్చి బ్రహ్మ ప్రభా వాసింతమై నీ దివ్య తేజంబునుంజూచి నీ దివ్య తేజంబునుంజూచి నారోరి నా ముద్ద నరసింహయంచున్ నన్నేలు నా స్వామి శ్రీ ఆంజనేయ సదా బ్రహ్మచారి ప్రతాపూర్ణహారి నమస్తే నమః వాయుపుత్ర నమస్తే నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద్బాంధవ అనాథ రక్షక పడ్డి కాసులవాడ శ్రీనివాస మాధవ మధుసూదన త్రివిక్రమ పురుషోత్తమ వామన అచ్యుత కేశవ దామోదర జనార్దన శ్రీరామ శ్రీకృష్ణ శ్రీ వాసుదేవ శ్రీహరి శ్రీ లక్ష్మీ నారాయణ లక్ష్మీ వల్లభ వైకుంఠవాస పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం. ఇక పూజ అయిపోయిన తర్వాత చెట్లో కొద్దిగా సెంటు జాజులు ఉన్నాయండి. అవి వదిలిపెట్టేస్తే బాగా విడిగిపోయి కింద రాలిపోతాయి. అందుకని తీసి వాటిని కట్టి మరుసటి రోజు తెల్లవారికి దేవుడికి పెట్టడానికి కొన్ని పెట్టానండి. కడుతూ ఉన్నాను. అవి కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే
ఒక కవర్లో పెట్టి ఒక స్టీల్ గిన్నెలో అలా పెట్టేస్తే మరుసటి రోజు కూడా చాలా బాగుంటాయండి. ఇక ఈ పనులు అయిపోయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ చేసుకోవాలి కదండి. నైట్ డిన్నర్కి వచ్చి నేనైతే ఇక్కడ వెల్లుల్లి కారం చేసుకుంటూ ఉన్నాను. వెల్లుల్లి కారం చాలా బాగుంటుందండి చపాతీలోకి. ఏం లేదండి, వెల్లుల్లి బాగా పొట్టు తీసేసి కొంచెం ఎక్కువ, మామూలుగా మనం కూరల్లోకి అయితే కొన్ని 2-3 రెబ్బలు అలా వేసుకుంటూ ఉంటాము. ఈ కారం చేయాలంటే కొద్దిగా వెల్లుల్లి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. మనకి ఎంత సరిపోతుందో అన్ని వెల్లుల్లి తీసుకొని పొట్టు తీసేసి బాగా దంచుకోవాలండి మెత్తగా. తర్వాత అదే మనం చపాతీ చేసే పెనంలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ వెల్లుల్లి ముద్దను కూడా ఎక్కువ నూనె లేకుండా కొద్దిగా దొగ్గడగా అలా ఉండేట్లుగా కొట్టుకోవాలి, బాగా దంచాలి. తర్వాత దాన్ని పెనంలోకి వేసి ఈ విధంగా వేయించాలండి. సన్నని మంటతోనే వేయించాలి, ఎక్కువ మార్చకూడదండి. మాడిస్తే టేస్ట్ మారిపోతుంది. కొద్దిగా పచ్చిగా అలా ఉన్నట్లుగా మనము బాగా వేయించాలి. తర్వాత అందులోకి తగినంత ఉప్పు, తగినంత కారం అండి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదండి వెల్లుల్లి కారము. అదే పెనంలోకి మనము చపాతీ వేసుకొనేయచ్చు. చపాతీ ఎందుకంటే ఆ కారం చపాతీకి బాగా అంటుకుంటుందండి, చాలా బాగుంటుంది. అప్పుడు కూడా చపాతీ కూడా టేస్ట్ వచ్చేస్తుంది. నిజంగానే నేను చెప్తున్నానండి, ఈ వెల్లుల్లి కారం మాత్రం చపాతీలకు చాలా టేస్ట్గా ఉంటుంది. మేమైతే అప్పుడప్పుడు వీక్లీ వన్స్ చేసుకుంటూ ఉంటామండి. మీరు కూడా ఇలా చేసుకుంటూ ఉంటే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఇదండి, ఇంకా డిన్నర్కి అయితే రెడీ చేసుకొని ప్లేట్లలో పెట్టేసుకొని ఇదండి వెల్లుల్లి కారం చపాతీలకు తీసుకొని తింటూ ఉంటే నిజంగా అంత టేస్ట్ ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటాను. ఇక్కడ నేను ఏం పని చేశానో చూపించడం కాదండి, ఈ వీడియోలో ఈ వెల్లుల్లి కారము ఇది చాలా బాగుంటుందని మీకు చూపించడానికి ఈ వీడియో తీశానండి. ఇందులో కంటెంట్ ఉంది అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి. ఇదోనండి, నేను కూడా తింటూ ఉన్నాను చూడండి, చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం సూపరు. ఉంటానండి.